ఆడుదాం ఆంధ్ర అని సంక్షేమం అనం కదా. హ్మ్. అవన్నీ ఇంకోటేంటంటే 100,00,00,000 స్కీమ్. హ్మ్. 100,00,00,000 ఎట్లా తింటారు? అదే గదా! హ్మ్. దాంట్లో ప్రోగ్రామ్ నిర్వహించేటప్పుడు టెంట్ దగ్గర రూ. 10 అయితే రూ. 20 పెట్టాడను ఇయ్యి. హ్మ్. దాన్ని రోజా ఏం చేసుద్ది? అదే బయటికి దాంట్లో కింద సిద్ధార్థ రెడ్డి ఏం ఉన్నటువంటి జేత్తాడు? అదే ఆళ్ళేం హ్మ్. చేస్తారు? కింద అధికార యంత్రాంగంతో నడుస్తది. హ్మ్. ఆళ్ళకేమన్నా ఇస్తే లంసంగా ఏమన్నా ఇస్తారా? అయి హ్మ్. చూస్తారా? ఇయన్నీ ఏంటంటే కాలక్షేపం నడుస్తాయి. అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఏం చూపెట్టగలిగారు ఈళ్ళు? హ్మ్. ఇయన్నీ కాకపోతే ఏంది? కొన్ని రోజుల పాటు కేసులు, ఆ స్కిల్ సీఐడీలు, డెవలప్‌మెంట్ లాగా. తిప్పడాలు ఇవి. హ్మ్. హ్మ్. దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అట్లా తిప్పడాన్ని. హ్మ్. అవును. కదా! అవును. అవును. దానివల్లనే కదా చంద్రబాబు గారు మళ్ళీ పవర్‌లోకొచ్చింది. హ్మ్. ఇప్పుడు లేదు వీళ్ళు అట్లాగే చేశారనుకోండి, హ్మ్. మళ్ళీ అదిగో అవతలోళ్ళని వేధింపులు అన్నట్టు. ఇప్పుడు క్లియర్‌గా కనబడుతున్నది ఏంటంటే, కరప్షన్ అన్నటువంటి దాన్ని జనం ఎంత సీరియస్‌గా తీసుకుంటున్నారనేది అర్థం కావట్ల. హ్మ్. ఓసారేమో అటికేస్తున్నారు, ఓసారి కరప్షన్‌కి అనుకూలంగా ఏస్తున్నారు. హ్మ్. లేదా ఈళ్ళు కరప్షన్ చేశారంటున్నారా, చేయట్లేదంటున్నారా హ్మ్. అన్నది అర్థం కావట్లేదు అక్కడ. హ్మ్. మార్పు కోరుకుంటున్నారు. ఏదో ముందు ఈసారి ఈ నాయకుడికి అంటే ఇద్దాం. నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ నేను చెప్తా ఉన్నాను. 2014 నుంచి కూడా ప్రజలకి విభజిత ఆంధ్రప్రదేశ్‌లో యాంబిషియస్ పీపుల్ మనకి. హ్మ్. అంటే ఏదో కావాలి, ఏదో కావాలి అన్నటువంటి కసి. దానికి కారణం ఏంటంటే విడిపోయాం మనం. మొన్నటిదాకా హైదరాబాద్ మనదే అనుకున్నాం. హ్మ్. కాదయింది. హ్మ్. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి ఇంట్లో వాళ్ళలో ఒకళ్ళో ఇద్దరో ప్రధాన పట్టణాల్లో ఉంటున్నారు. హ్మ్. అది ముంబై అదే హైదరాబాదా, బెంగుళూరా, చెన్నయ్య